హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ బామ్మ వాక్కు. ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన కృష్ణవేణికి కూతురు పెళ్లి పెద్ద తలనొప్పిగా తయారైంది. అందమైన కూతురు పుట్టిందని అత్తగారు చెప్పినట్లుగా ఆ పిల్లకు అప్సరస అని పేరు పెట్టుకున్నది. అప్సరసకు ఏడాది నిండకుండా ఏదో జబ్బు చేసి ఆమె తండ్రి చనిపోయాడు. కృష్ణవేణి కూతుర్ని అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. అయితే దురదృష్టవశాత్తు అప్సరస వెర్రిబాగులది. పెళ్ళిడొచ్చిన ఆమె చిన్నపిల్లలతో వీధిలో గోళీకాయలాడుతూ ఉండేది. ఒకరోజు సాయంత్రం వీధిలో ఆడుకుంటున్న అప్సరస మంచినీళ్ల కోసం ఎదురింటి తలుపు తట్టింది. ఇంటావిడ తలుపు తెరిచి, మంచినీళ్లు మీ ఇంటికి పోయి తాగలేవా? అయినా వీధిన పడి ఆటలేమిటి? ఇంక నీ పెళ్ళి అయినట్లే అంటూ మంచినీళ్ల లోట అప్సరసకు ఇచ్చింది. ఆ వేళాకోళానికి అప్సరస కోపంగా నీళ్ల లోటా కింద పారేసి ఏడుస్తూ ఇంటికి పరిగెత్తింది. జరిగింది విన్న ఆమె బామ్మ, ఏడవకే తల్లి, నీకు పెళ్లి కాకపోవడం ఏమిటి? పేరుకు తగ్గట్టు అప్సరసలా ఉన్నావు. నీ పెళ్లి మామూలు మనిషితో కాదు, ఏ రాజకుమారుడో నిన్ను వెతుక్కుంటూ వస్తాడు చూడు అన్నది ఆప్యాయంగా అప్సరస కన్నీళ్లు తుడుస్తూ. ఆనాటి నుంచి అప్సరస చిన్నపిల్లలతో ఆటలు మానేసింది. ఒకరోజు రాత్రి మంచినీళ్ల కోసం నిద్ర లేచిన కృష్ణవేణికి కిటికీ దగ్గర కూర్చొని చీకట్లోకి చూస్తున్న కూతురు కనిపించింది. ఇది చూసి నిర్ఘాంతపోయిన కృష్ణవేణి అప్సరసను, అదేమిటే అక్కడ కూర్చున్నావు, నిద్ర పట్టడం లేదా అని అడిగింది. నేను నిద్రపోతుంటే నా కోసం వెతుక్కుంటూ వచ్చిన రాజకుమారుడు మన ఇల్లు తెలియక వెళ్ళిపోతాడేమోనని ఇక్కడే కూర్చున్నాను అన్నది అప్సరస. ఆ వెర్రి పిల్ల మనసులో అటువంటి ఆలోచనలు రావడానికి కారణమైన అత్తగారి మీద కోపం వచ్చింది కృష్ణవేణికి. ఆమె అత్తగారి మంచం దగ్గరకు పోయి, చూడండి మీ నిర్వాకం అంటూ ఆమెను తట్టి లేపబోయింది. అయితే కృష్ణవేణి అత్తగారి శరీరం మంచు ముద్దలా ఉన్నది. ఆమె చనిపోయి అప్పటికే చాలాసేపు అయి ఉంటుంది. పెద్ద దిక్కుగా ఉన్న అత్త పోవడం, కొత్తగా అప్సరసకు పట్టుకున్న రాజకుమారుడి పిచ్చి కృష్ణవేణిని ఎంతగానో బాధించాయి. 2 నెలలు గడిచాక కృష్ణవేణి కూతురు పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. ఉన్న ఊళ్ళో అప్సరసను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక మధ్యవర్తి ద్వారా పొరుగురు నుంచి ఒక సంబంధం వచ్చింది. పిల్లవాడు చాలా అనాకారి, ఒక కన్ను మెల్ల. పిల్ల వెర్రిబాగులదైనా తమ పిల్లవాడికి పెళ్ళంటూ అయితే చాలని వాడి తల్లిదండ్రులు అప్సరసను చూడ్డానికి వచ్చారు. పెళ్లి చూపుల్లో అప్సరస పెళ్లి కొడుకును, నువ్వు ఏ దేశపు రాజకుమారుడివి అని అడిగింది. మా అబ్బాయి పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు అన్నది పెళ్లి కొడుకు తల్లి కల్పించుకుని. బురద పిసుక్కునేవాడితో నా పెళ్ళా? చిచ్చి, నా కోసం రాజకుమారుడు వస్తాడు అంటూ అప్సరస కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. వెర్రిబాగులదంటే ఏమో అనుకున్నాను కానీ మరీ ఇంత పిచ్చా అని పెళ్లి కొడుకును తీసుకుని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది పెళ్లి కొడుకు తల్లి. ఆ రాత్రి తమ వంటి పేదలకు రాజకుమారుడితో పెళ్లి అనేది అసంభవం అని కూతురుకు ఎన్ని విధాలుగానూ నచ్చజెప్పాలని చూసింది కృష్ణవేణి. అయితే అప్సరస మొండిగా, నీకన్నా పెద్దది బామ్మ చెప్పింది, నా కోసం రాజకుమారుడు వెతుక్కుంటూ వస్తాడని, వచ్చేదాకా నేను ఎదురు చూస్తాను అన్నది. ఈ విధంగా కూతురి పెళ్లి సమస్య పెద్ద తలనొప్పిగా తయారైంది కృష్ణవేణికి. 4 రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి వేళ అప్సరస రాకుమారుడి కోసం ఎదురు చూస్తూ కిటికీ పక్కన కునికిపాట్లు పడుతుండగా కృష్ణవేణి పెరట్లో ఉన్న చింత చెట్టు కింద కూర్చుని ఉక్రోషం కొద్దీ తన అత్తగారిని నానా తిట్లు తిడుతూ, నువ్వు స్వర్గంలో ఉన్నావో నరకంలో ఉన్నావో నాకు తెలీదు, ఇక్కడ నా బతుకును మాత్రం నరకం చేసి వెళ్ళిపోయావు. నీ బుద్ధి తక్కువ వాగుడు నా కొంప ముంచింది, నా కూతురు బతుకు వల్లకాడు కాబోతున్నది అంటూ మెటుకలు విరవసాగింది. ఆ సమయంలో గ్రామం చుట్టి తన నివాసమైన అడవికేసిపోతూ అలుపు తీర్చుకునేందుకు చింత చెట్టు కొమ్మల్లో కూర్చున్న మగపిశాచం ఒకటి కృష్ణవేణి తిట్లు విని, ఆగక్క, చనిపోయిన వాళ్లను, అందున అత్తగారంతటి ఆవిడ్ని తిట్టిన తిట్టకుండా అలా తిట్టవచ్చా అంటూ కృష్ణవేణి ముందు దూకింది. పిశాచాన్ని చూసి కృష్ణవేణి హడలిపోయినా అది అక్క అంటూ వరుస కలపడంతో ధైర్యం కూడగట్టుకుని, ఏం చేయను తమ్ముడు, నా బాధ మరొక ప్రాణితో చెప్పుకునేదా అంటూ తన బాధంతా పిశాచంతో చెప్పేసింది. అంతా విన్న పిశాచం ఒక క్షణం ఆలోచించి దిగులుగా, అక్క, తారుమారు లోకాలైపోయాయి కానీ లేకపోతే అప్సరస లాంటి మేనకోడల్ని నేనే కట్టుకునేవాణ్ణి. సరే, రేపు అర్ధరాత్రి వేళ నేను వచ్చి కోడలి రాజకుమారుడి వెర్రి కుదురుస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మర్నాడు అర్ధరాత్రి వేళ పిశాచం తెల్లగుర్రం మీద రాజకుమారుడి వేషంలో ఇంటికేసి రాగానే కిటికీ దగ్గర ఉన్న అప్సరస పొంగిపోయి చప్పట్లు చరుస్తూ, ఆహా,
బామ్మవాక్కు డొల్లవుతుందా? రాకుమారా, ఇదే మా ఇల్లు, లోపలికి రా అన్నది. దానికి పిశాచం, ఆకాశాన్నంటే మేడల్లోని పై అంతస్తుల్లో కాలం గడిపే నేను మీ పూరిపాకలోకి ఎలా రాగలను? నాకు గాలి ఆడదు. అలా చల్లగాల్లో వెన్నెల విహారం చేద్దాం, నువ్వే బయటకు రా అన్నది. అప్సరస మారు మాట్లాడకుండా పోయి తెల్లగుర్రం మీద కూర్చున్నది. పిశాచం ఆమెను అడవిలో చాలా దూరం తీసుకుపోయింది. కొంతసేపు అయ్యాక అప్సరస, రాకుమారా, ఈ అడవిలో నాకు భయంగా ఉన్నది, ఏమైనా మాట్లాడు అన్నది. మాట్లాడటానికి ఏముందబ్బా అంటూ పిశాచం తలగొక్కొని, అది రాజకుమారుడి లక్షణం కాదని తమాయించుకొని, అది చిన్న సంగతి, నిన్ననే మా అన్నకు విషప్రయోగం జరిపించాను అన్నది. ఎందుకు అని అడిగింది అప్సరస. పిశాచం వికటంగా నవ్వి, మా అన్న బతుకుంటే నాకు సింహాసనం దక్కదు కదా మరి అన్నది. అలాగా, అయినా అది పాపం కదా అన్నది అప్సరస. పాప పుణ్యాలు రాకుమారుల జోలికి రావు. 2-3 రోజుల్లో మా ముసలి తండ్రిని పైకి ప్రయాణం కట్టిస్తాను. మాసం తిరగకుండా రాజునై చతురంగ బలాలతో పక్క రాజ్యం మీద దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించి ఆ రాజ్యం రాకుమారిని చెరబడతాను అంటూ పిశాచం విరగబడి నవ్వింది. రాచరికపు సింహాసనాల మీద ఆశ ఉన్న వారికి పాపభీతి ఉండదని, ఎంతటి క్రూర కార్యానికైనా వాళ్ళు సిద్ధపడగలరని, ఆకర్షణీయంగా కనిపించే రాకుమారులు రాక్షస మనస్తత్వం కలిగి ఉంటారని అప్సరస అర్థం చేసుకోవాలని పిశాచం తాపత్రయం. అయితే అప్సరస నుంచి ఎటువంటి జవాబు లేదు. ఒక క్షణం గడిచాక హఠాత్తుగా పిశాచం అప్సరసను కిందికి దింపి, నేను 3వ జాములో సేనాపతితో రహస్య సమాలోచన జరపాలి. ఆ సంగతే మరిచి నీతో కాలం వృధా చేస్తున్నాను, ఇక వెళతాను అన్నది. అప్సరస హడలిపోయి, అర్ధరాత్రి అడవిలో ఆడపిల్లను వదిలేసి వెళతావా? ఏ పులో సింహమో నన్ను తినేస్తే ఎలా అని అడిగింది. తినేస్తే తినని, అదొక పుణ్యం. నేను రాకుమారుణ్ణి. కోరుకుంటే 1,000,000 మంది అమ్మాయిలు నా కోట గుమ్మ ముందు వరుసగట్టి మరీ నిలబడతారు. నువ్వొక లెక్క నాకు అంటూ హేళనగా నవ్వేసి పిశాచం గుర్రాన్ని దౌడు తీయిస్తూ వెళ్ళిపోయింది. అప్సరస పెద్దగా ఏడుస్తూ కూర్చున్నది. ఇంతలో యువకుడు ఒకడు గుర్రం మీద అక్కడికి వచ్చి, ఎవరు వారు? ఇంత అర్ధరాత్రి వేళ కాకులు ఎరగని కారడవి, చీమల దూరని చిట్టడవిలో ఒంటరిగా కూర్చొని దుఃఖిస్తున్నారు అని అడిగాడు. నేను అప్సరసను అన్నది అప్సరస. ఆ జవాబు వింటూనే యువకుడు గుర్రం మించి ఒక్క ఉదుటను దూకి, ఆహా, ఎంత అదృష్టం! నా ఏన్నర్థం అన్వేషణ ఈ అర్ధరాత్రి వేళ అడవిలో ఫలించింది. గుర్రం ఎక్కు, కోటకు పద, రేపే మన వివాహం అన్నాడు ఆనందంతో. అప్సరస అతడికేసి అనుమానంగా చూస్తూ, బామ్మవాకు ఫలించినట్టేనా? నువ్వు రాకుమారుడివేనా అని అడిగింది. వట్టి రాకుమారుణ్ణి కాదు, మహారాజకుమారుణ్ణి. అనవసరంగా ఆలస్యం చేయకు, ఎక్కు గుర్రం అంటూ యువకుడు తొందర చేశాడు. అప్సరస ఆనందంగా గుర్రం ఎక్కి కూర్చున్నది. మర్నాడు తెల్లవారి కృష్ణవేణి అప్సరస కోసం ఆందోళనగా ఎదురు చూస్తూ ఉన్నంతలో రాజభటులు పల్లకీతో వచ్చి ఆమెను రాజప్రసాదానికి తీసుకువెళ్లారు. అక్కడ రాణిగారు స్వయంగా ఆమెకు ఎదురు వచ్చి, రండి వదిన గారు, పెళ్లి పనుల హడావుడిలో మీ ఇంటికి రాలేకపోయాను, నన్ను క్షమించండి అంటూ చేతులు పట్టుకున్నది. ఈ జరుగుతున్నదంతా కృష్ణవేణికి కలలా తోచసాగింది. ఇది గ్రహించిన రాణి ఆమెతో, వదిన గారు, ఇదంతా మీకు విచిత్రం అనిపిస్తూ ఉండాలి, కనుక సంగతేమిటో మీకు కాస్త వివరంగా చెప్పడం నా బాధ్యత అంటూ ఇలా చెప్పింది. నా పెద్ద కొడుకు విజయుడు వెర్రిమాలోకం, రెండోవాడు జయుడు చాలా చురుకైన వాడు. ఒకసారి కొందరు రాజకుమారులు నగరానికి వచ్చారు. వాళ్ళని జయుడు వాలకం చూసి, నిన్ను ఏ దేశపు రాకుమారి పెళ్లాడదు, అంతఃపురంలోని ఏ పరిచారకతోనూ నీ పెళ్లి జరిగిపోతుంది అని అవహేళన చేశారు. ఇది విని కళ్ళనీళ్లతో వచ్చిన విజయుణ్ణి మా అత్తగారు లాలిస్తూ, బెంగ పడకురా బాబు, ఆ రాజకుమారులంతా మామూలు రాకుమార్తెలను పెళ్లాడతారు, నీ పెళ్లి మాత్రం అప్సరస్తో జరుగుతుంది, అప్సరస్తో, విన్నావా అంటూ బుగ్గలు పుణికింది. ఆ రోజు నుంచి మా అబ్బాయి అప్సరస అన్వేషణలో పడ్డాడు. ఏ రాజకుమారి చిత్రపటం చూపినా ఈ అమ్మాయి అప్సరస కానే కాదు అంటూ తిరస్కరించసాగాడు. ఈ మధ్య వాడికి తనే స్వయంగా అప్సరసను వెతికి పట్టుకొని పెళ్లాడాలన్న బుద్ధి పుట్టింది. గుర్రం ఎక్కి రాత్రనక పగలనక దేశం నలుమూలలా తిరుగుతూ ఉన్నాడు. అదృష్టం కొద్దీ మీ అమ్మాయి అప్సరస వాడి కంటపడింది. క్షణంలో ఇద్దరు అన్యోన్యంగా కలిసిపోయారు. త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దాం, వాళ్ళకేం బరువు బాధ్యతలు లేవు కదా, సుఖంగా భోజనం చేసి అలా ఉద్యానవనాల్లో విహరించటమే కదా అన్నది. రాణి చెప్పింది విన్న కృష్ణవేణి పరమానందంతో, వదిన గారు, ఊరుకోలేక మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ
బ్రహ్మరాత ఎలా తప్పుతుంది? ఇక్కడ బ్రహ్మరాతతో పాటు మా అప్సరస విషయంలో దాని బామ్మవాకు కూడా అమోఘంగా పనిచేసింది అన్నది. కాదనలేం, అంతే అయి ఉండాలి వదిన గారు అంటూ రాణిగారు చిరునవ్వు నవ్వింది.